సో ఫ్రెండ్స్, కామ్రేడ్స్, ఇవాళ హైదరాబాద్లో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్వహించదలబెట్టినటువంటి సదస్సును అడ్డుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఒక దాడుల పరంపరను కొనసాగిస్తూ వస్తూ ఉంది. మునుపెన్నడూ లేని విధంగా సదస్సు నిర్వహించుకోవడానికి హాల్ మీటింగ్ కూడా పర్మిషన్ కావాలంటూ ఒకవైపు పోలీసులు, ప్రభుత్వము సదస్సు జరగకుండా కుట్రలు పన్నుతూ వచ్చారు. అర్ధరాత్రి పూట తుల్జాభవన్ మీద దాడి చేసి జీతన్ మరాండి, ప్రజా కళాకారుడు జీతన్ మరాండి సహా విరసం నాయకులు పాని, వరలక్ష్మి, పద్మకుమారి వీళ్ళతో పాటు మొత్తం ఒక 50 మందిని అర్ధరాత్రి దాడి చేసి అరెస్టు చేశారు. అదే అర్ధరాత్రి పూట సిఎంఎస్ కార్యదర్శి దేవేంద్ర ఇంటి మీద దాడి చేసి అక్కడ ఒక 5గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తెల్లవారుజామున విప్లవ రైతుల సంఘం నాయకుడు, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కన్వీనర్ అయినటువంటి వరవరావును కూడా అరెస్ట్ తీసుకెళ్లారు. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు ఒక 500 మంది వరకు అరెస్ట్ చేశారు. ఏ ప్రజాస్వామిక విలువల కోసం అయితే ఈ తెలంగాణ ప్రజలు కొట్లాడారో ఇవాళ ఆ ప్రజాస్వామిక విలువలు ఇక్కడ కనుమరుగవుతూ వస్తూ ఉన్నాయి. మాట్లాడే స్వేచ్ఛ, సభ పెట్టుకునే స్వేచ్ఛను కూడా ఈ ప్రభుత్వం ఇవాళ నిరాకరిస్తోంది. ఈ విషయం కేవలం ఒక 3 నెలల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం తేటతెల్లం చేసుకుంది. ఏ విలువలు నిలబడాలని ఇన్ని వేల మంది ప్రాణత్యాగం చేశారో వాటిని నిలబెడతామన్నటువంటి ఈ ప్రభుత్వం, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ ఒక తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి పాశవిక దమనకాండ కూడా దిగుతూ ఉంది. వీటిని బాహ్య ప్రపంచం, ప్రజాస్వామికవాదులు, మేధావులు ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజల వెంట, ఈ ప్రజాస్వామిక ఉద్యమాల వెంట వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా ఉద్యమాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది.